ఒక అభిషేకము నిమిత్తం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి వచనంలో రాయబడింది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించే అభిషేకముతో దేవుడు సంఘాన్ని నింపబోతున్నాడు. ఆమెన్. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం నువ్వు నీ పిల్లలు అనుభవించి తరతరాలకి పోగేసుకోవడం కోసం కాదు, పేదల్ని కటాక్షించడం కోసం నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు ఇవ్వబడిన ఏదైనా గాని ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడానికే నీకు ఇవ్వబడుతుంది. స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు నీకు, అంటే నీలో దాచుకోవడానికి కాదు. స్వస్థత వరం ఇచ్చింది అనేక మందిని స్వస్థపరచాలి, కుంటి వారిని లేవనెత్తాలి, కుంటి వారిని స్వస్థపరచాలి, చచ్చిన శవాల్ని లేపాలి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు నీ ద్వారా జరగాలి. నీ ద్వారా అనేక మంది మేలు పొందడానికి, నీ ద్వారా అనేక మంది స్వస్థపరచబడడానికి నీకు స్వస్థత వరం అనుగ్రహించబడింది. దేవుడు ఏది ఇచ్చినా గానీ దాచుకోవడానికి ఇవ్వడు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఏది ఇచ్చినా గానీ విస్తారంగా విరివిగా పంచి పెట్టడానికి ఇస్తాడు. దేవుడు పంచిస్తున్నాడు, మనం కూడా ఏం చేయాలంటే పంచి ఇవ్వాలా. అది వరమైనా కానీ, నీకు ఇవ్వబడిన ధనమైనా కానీ, నీకు ఇవ్వబడిన పేరు ప్రఖ్యాతలైనా కానీ, నీకు ఇవ్వబడిన అభిషేకమైనా కానీ, అభిషేకం కూడా నీ దగ్గర దాచుకోవడానికి కాదు, అభిషేకం కూడా పంచి పెట్టడానికే. నీ లోపల జీవజల నదులున్నాయి, అవి కూడా నా కడుపులోనే ఉంచేసుకుంటాను జీవజల నదులు అని చెప్పడానికి కాదు. నీ కడుపులో ఉన్న జీవజల నదులు ప్రవహించాలి, అనేక మందికి స్వస్థత రావాలి, ఆ జీవజల నదుల ద్వారా అనేక మంది బాగుపడాలి, అనేక మందిలో మార్పులు చోటు చేసుకోవాలి, అనేక మందిలో ఆ అభిషేకం పనిచేసి గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి. అందుకనే దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అభిషేకం ఎందుకు? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అందరికీ ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు నువ్వు తప్పించబడాలంటే నీ అభిషేకాన్ని ఉపయోగించి బీదలను కటాక్షించే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను ఎందుకు అభిషేకించబడ్డానంటే తండ్రి నన్ను అభిషేకించాడు బీదలకు సువార్త ప్రకటించడానికి. ఆమేన్. పేదోళ్లకు సువార్త ప్రకటించడానికట. ఎంతో మంది పేదవారు ఈ లోకంలో ఉన్నారు. యేసు ప్రభు అంటే ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు, పేదవారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. వారందరి దగ్గరికి సువార్త ప్రకటించుట కోసం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నిన్ను నన్ను ఎందుకు అభిషేకించాడు? మనం కూడా పేదలకు సువార్త ప్రకటించాలి. మాటతో కాదు, శక్తితో ప్రకటించాలి. గుడ్డివారికి చూపు, కుంటివారికి కాళ్ళు, చచ్చిన శవాల్ని లేపుతూ శక్తితో సువార్త ప్రకటించడం కోసం నిన్ను నన్ను దేవుడు లేపుకున్నాడు. అదే 82వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఏమనుంది? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవునికి స్తోత్రం. నీకొక బాధ్యత, సంఘంలో ఉన్న నీకొక బాధ్యత. అదేంటంటే పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చే బాధ్యత. నువ్వు ఒక న్యాయకర్తగా వ్యవహరించాలి, నువ్వు ఒక దేవుడిగా వ్యవహరించాలి, దైవముగా వ్యవహరించాలి. అదే కదా 82వ కీర్తనలో రాయబడింది, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మొదటి వచనం. 6వ వచనంలో రాయబడింది, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దైవములమైన, సర్వోన్నతుని కుమారులమైన సంఘమైన మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. అదేంటంటే సువార్త ప్రకటించే బాధ్యత. పేదలకి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చేసే బాధ్యత. మనం న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే మన దగ్గర ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ధనవంతులం అయితే, మన దగ్గర ఏదో ఉంటే, మనం ఆశీర్వదించబడిన వ్యక్తులం అయితే ఇతరులకు ప్రయోజనకరంగా ఉండగలం, ఇతరులకు అండగా ఉండగలం. శ్రమగల వారికి దీనులకును న్యాయం చేయండి. ఎవరైతే శ్రమ పడుతున్నారో, చాలా మంది సమస్యల్లో, వేదనల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్యంలో ఉన్న వారందరికీ కూడా మనం ఏం చేయాలంటే న్యాయము చేయాలా. ఇంకేంటి? దరిద్రులను, నిరుపేదలను విడిపించండి. ఎలా విడిపించగలుగుతాం? దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు దరిద్రులను సైతం విడిపించే శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. అపవాది చేత పీడించబడుతున్న వారిని విడుదల నొందించుటకు శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. విడుదల 2019
2019వ సంవత్సరం విడుదల సంవత్సరం. ఇంకా దీనికి విమోచన సంవత్సరం అని కూడా పేరుంది. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఏమని చెప్పారంటే 2019 దేవుని పిల్లలకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారబోతుంది. దేవుని పిల్లలు బహుగా దీవించబడబోతున్నారు. కొత్త రెవల్యూషన్స్, కొత్త ప్రత్యక్షతలు సంఘానికి కలగబోతున్నాయి. వారందరూ కూడా దేవుని ప్రత్యక్షతలు పొందుకొని దేవునిలో బహుగా ఎదిగి ఉన్నతమైన ఆశీర్వాదాలు, పరలోక దీవెనలు పొందబోతున్నారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి కూడా ఏమని తెలియజేశాడంటే, ఒక గొప్ప మలుపును, ఒక గ్రేట్ టర్నింగ్ నేను మీకు ఇవ్వబోతున్నాను 2019వ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులతో నువ్వు ఉన్నావు. ఎన్నో భయంకరమైన సమస్యలు గుండా, వేదనలు గుండా నువ్వు వెళ్ళావు. ఎన్నో భయంకరమైన విపత్తులు నీ జీవితంలో సంభవించాయి. ఎంతో కన్నీరు కార్చావు. ఎన్నో సమస్యల గురించి ఏమాత్రం విడుదల లేకుండానే నీ జీవితం అంతా అలాగే తెల్లారిపోయింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు విడుదల కోసం ఎదురు చూసావు కదా. జీవితంలో ఒక గొప్ప మలుపుని, ది గ్రేట్ టర్నింగ్ నీ జీవితంలో నేను ఇవ్వబోతున్నాను. ఒక గొప్ప మలుపును నేను అనుగ్రహించబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడనైన నేను ఒక గొప్ప మలుపులోనికి నేను నిన్ను ప్రవేశపెట్టబోతున్నాను. ఒక ఉన్నతమైన కృపను నీ జీవితంలో విడుదల చేయబోతున్నాను. ఆ విడుదల చేసినటువంటి అభిషేకం నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో కనుపరచబోతుంది. చూడండి, విడుదల నొందించే అభిషేకం. ఎవరైతే విడిపించబడతారో వారు మాత్రమే విడుదల అనే అభిషేకం గుండా ముందుకు కొనసాగలుగుతారు. అనేక మందిని విడిపించగలుగుతారు. ఈ రోజు నువ్వు విడిపించబడాలి. అనేక మందిని విడిపించే అభిషేకాన్ని పొందుకోవాలి. అనేక మందిని విడిపించుటకు శక్తిని పొందుకొని అనేక మందిని నువ్వు విడిపించే సామర్థ్యంతో ముందుకు కొనసాగాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి వ్యర్థం కాకూడదు. నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాకూడదు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో ఉన్న అభిషేకం నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేయాలి. ప్రవక్త ద్వారా మీరు ఫలాన్ని సంపూర్ణంగా పొందుకోవాలి. ఏ వాక్యం అయితే వింటున్నారో వాక్యం మీ నరనరాల్లో పనిచేయాలి. మీ ఆత్మని, ప్రాణాల్ని, మూలుగుల్ని విభజించాలి. అది బలంగా పనిచేయాలి. మీలో ఉన్న అస్వస్థతలు, అనారోగ్యాలు తొలగిపోవాలి. సంపూర్ణమైన స్థాయికి మీ శరీరం, ప్రాణం, ఆత్మ చేరుకోవాలి. ఉన్నతమైన స్థితిగతులు మీరు స్వతంత్రించుకోవాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. కేవలం ఊరకనే ఏదో ఇక్కడ వచ్చి వెళ్ళిపోవడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకోలే. మీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. 2019లో నిలవబడిన వారందరినీ కూడా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. నిలవబడిన వారందరి పక్షంగా దేవుడు నిలవబడబోతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, దైవముల మధ్య ఆయన నిలవబడి తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో నిలవబడి దేవుడు గొప్ప కార్యాలు చేసే సమయం దగ్గర పడింది. ఈ 41వ కీర్తనలో చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపదలు రాకుండా ఉంటాయా? ఆపదలు వస్తాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? చల్లగా ఉంది వాతావరణం, బాగా ఉంది, ఏమో 2 రోజుల తర్వాత ఏమి రాకుండా ఉంటుందా? వర్షం రాకుండా ఉంటుందా? ఎండ రాకుండా ఉంటుందా? తుఫాన్ రాకుండా ఉంటుందా? సునామీ రాకుండా ఉంటుందా? గ్యారంటీ ఇవ్వగలమా? దేనికి గ్యారంటీ లేదు. మన జీవితాలు కూడా అంతే. ఎన్నో రకాలుగా భద్రపరుచుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం కదా. చాలా మంది బియ్యం తినడం మానేశారు, అన్నం తినట్లా. ఈ మధ్యకాలంలో సామెలు, అరికెలు, కొరలు, అండుకొరలు, ఊదలు, ఈ 5 రకాల చిరుధాన్యాలు తింటున్నారు. ఇంకా రకరకాలుగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు, ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. నేను అంటున్నాను, నీ ఆరోగ్యాన్ని చక్కగానే కాపాడుకుంటున్నావు. ఒక్కసారి అలా బయటికి వెళ్తే బస్సు గుర్తే నీ పరిస్థితి ఏంటి? చట్నీ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టింగురంగా మనం ఉన్నావు, చక్కగా మంచి బలంగా ఉన్నావు, దిట్టంగా ఉన్నావు. నీ ఆరోగ్యాన్ని ఎవరైనా కాపాడగలుగుతారా? దేవుడు మాత్రమే కాపాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆరోగ్యం కోసం దేవుని మీద ఆధారపడాలి. డబ్బు కోసం దేవుని మీద ఆధారపడాలి. డబ్బు కూడా కష్టపడి సంపాదించేశారు. మా ఊళ్ళో ఒక అద్భుతం జరిగింది. ఆ ముసలోళ్ళు పాపం ఎంత కష్టపడి సంపాదించారంటే, డబ్బు చాలా కష్టపడి సంపాదించారు. అంత ప్రయాస కాదు, చాలా కష్టపడి డబ్బు సంపాదించారు. ఎవడో వచ్చి ముసలోడు ముసలమ్మ ఇద్దరు పడుకుంటే వాళ్ళు పీకలు కోసేసి వాళ్ళు చంపేసి డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయారు. డబ్బు సంపాదించుకుంటాం, దాన్ని ఎవరు కాపాడగలుగుతారు? దేవుడే కాపాడగలుగుతాడు. నీతిమంతుల ఆస్తి చిల్లి గవ్వ కూడా బయటికి వెళ్ళదు. ఆమెన్. నీ ఆస్తి అబాస్పాలు అవ్వడానికి వీల్లేదు. నీకున్న డబ్బు
వడ్డీ వ్యాపారస్తుల పాలు అవ్వడానికి వీల్లేదు. ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నీవే అనుభవించాలి, నీ తరతరాలు అనుభవించాలి, నీ దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి, పేదలకు సహాయం చేసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ డబ్బు వ్యర్థం కాకూడదు. నీతిమంతుల పిల్లలట ఆశీర్వదించబడతారట. వారు దయాళురై దినమెల్లా అప్పిస్తూ ఉంటారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఇచ్చినా తరిగిపోనంతగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఉన్న డబ్బు దేవుని చేతిలోకి వెళ్తే అద్భుతంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, మనల్ని మనం దేవుని చేతిలో పెట్టుకోవాలి. మనకున్న ఆస్తి అంతస్తు దేవుని చేతిలో పెట్టుకోవాలి. మన ఆరోగ్యాలు ఆయన ద్వారా కాపాడబడాలని కోరుకోవాలి. ఆయన రక్తపు కోట్లో మన కుటుంబాలంతా భద్రపరచబడాలి. మన పిల్ల తరాలలో దీవెన కలుగునట్లుగా ఆయన్నే వేడుకోవాలి. ఎందుకంటే యెహోవా వలన ఆశీర్వాదం కలుగును, నరుల కష్టము దానిని ఎక్కువ చేయలేదని బైబుల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో మనం ఉంటే ఏం జరుగుతుంది? ఆయన చేతుల్లోనికి మన దగ్గర ఉన్నది వెళ్తే ఏం జరుగుతుందంటే 5 రొట్టెలు 2 చేపలకి ఏ గతి అయితే పట్టిందో మీ దగ్గర ఉన్నది దేవుని చేతిలోకి వెళ్తే దానికి కూడా అదే గతి పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు నీ దగ్గర ఉంటే అవి 5, అవి 2. హల్లెలూయా. అవి యేసయ్య చేతిలోనికి వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీర్చాయి, అనేక మంది పేదవారి కడుపు నింపాయి, అనేక మంది జీవితంలో అద్భుతంగా మారిపోయాయి. 5 రొట్టెలు 2 చేపలు అంటే కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి తినేటటువంటి ఆహారం అన్నమాట. ఆ ఆహారం ఒక చిన్నోటి దగ్గర ఉంది. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చాలా దినాల నుంచి, అంటే ఇంచుమించుగా 3 దినాల నుంచి వాక్యం చెప్తా ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. రాత్రి అనక పగలనక ఏం తినకుండా ఉపవాసం ఉండి వాక్యం వింటున్నారు. వాళ్ళ వైపు చూసి 3 రోజుల నుంచి లేని తినలేదే, వీళ్ళు ఇట్లాగే ఉండి వాక్యం వింటున్నారే, వీళ్ళకి ఆహారం పెట్టాలని ఆలోచించి మీ దగ్గర ఏమైనా ఉందా అని అన్నాడు ఆయన. అంటే ఆహారం పెట్టడానికి ఇన్ని వేల మందికి ఏముంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది అని శిష్యులు, ఈ సంఘ పెద్దలు అప్పుడప్పుడు గుసగుసలాడేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు వీళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా పెట్టాలి, మీరు ఆలోచన చేయండి అన్నాడు. అనగానే వెంటనే ఫిలిప్పు గారు, తర్వాత పేతురు గారు, యోహాను వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మనకు అప్పచెప్పేశాడు బాధ్యత, ఏం తెలవనట్లుగా కూర్చున్నాడు బోధకుడు, ఏం చేయమంటావు, నన్నేం చేయమంటావు రా బాబు, నా దగ్గర డబ్బులే లేవు అంటాడు ఒక ఆయన. మరొక ఆయన అంటాడు, డబ్బులుంటే ఉన్నాయిరా, అన్ని రొట్టెలు దొరికే షాప్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది మనకి, కొన్ని వేల మందికి రొట్టెలు దొరికే షాప్ ఉండాలిగా తేవాలంటే అంటాడు మరొక ఆయన. మరొక ఆయన అంటాడు, రే ఆయన అడిగితే పోవాలా, మనం ఎందుకు ఇట్లా మాట్లాడుకోవడం అంటాడు మరొక ఆయన. ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఏంటండి ఇది? గ్రూప్ డిస్కషన్, పనికి మాలిన గ్రూప్ డిస్కషన్. దేవునికి స్తోత్రం. పనికొచ్చేది కాదు, ప్రయోజనకరమైనది కాదు, విశ్వాసంతో కూడుకున్నది కాదు, అవిశ్వాసపూరితమైన డిస్కషన్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అవిశ్వాసపూరితమైన మాటలు సంఘంలో పూర్తిగా నిరర్ధకం కావాలి. దేవుని వైపు చూడాలి. ప్రతి విషయంలో ఆశీర్వాదం కోసం యెహోవా మీద ఆధారపడే సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మనం సంఘాన్ని కట్టబోతున్నాం విజయవాడలో, మీరందరూ ఏదో ఒకటి చేయాలన్నాను అనుకోండి, సంఘం కట్టడానికి మనం ఏం చేస్తాం రా బాబు, మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది, కోట్లతో పని, మనం ఏమైనా చేయగలుగుతామా అని మనం కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటాం. అవునా కదా? దేవునికి సమస్తం సాధ్యమే. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆపత్కాలమందు ఆపదలు వస్తాయి. ఆపదలు రాకుండా ఉంటాయా? వస్తాయి. ఆపత్కాలమందు తప్పించబడే ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యెహోవా వానిని బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుల ఇచ్చ అంటే కోరిక. శత్రువుల కోరికట దేవుడు శత్రువు ఏమని కోరుకుంటాడు? వీడు నాశనం అయిపోవాలా, వీడు బాగుపడకూడదు, వీడు దీవించబడకూడదు. అనేక మంది శత్రువులు మనకుంటారు. మనల్ని శపించేవాళ్ళు, మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు. అపవాది అనేక మందిని ప్రేరేపిస్తాడు. మనకు మెయిన్ శత్రువు ఎవరంటే అపవాదే, వాడు అనుచరులే. శత్రువు ఏం కోరుకుంటాడే? మన నష్టాన్ని కోరుకుంటాడు,
మనం బాగుపడకూడదని కోరుకుంటాడు. రోగశయ్య మీద మరణించాలని కోరుకుంటాడు. తొందరగా పోవాలని కోరుకుంటాడు. ఇంకేం కోరుకుంటాడు? డబ్బు వీడు లేకుండా దరిద్రుడై జీవించాలని కోరుకుంటాడు. కానీ దేవుడు అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ శత్రువులు ఎవరైతే ఏ ఇచ్చలైతే వారికి ఉన్నాయో, ఏ కోరికలైతే వారికి కలిగి ఉన్నారో, ఆ కోరికలకు వ్యతిరేకంగా నేను చేయబోతున్నాను. వాళ్ళు నువ్వు నష్టపోవాలనుకుంటున్నారు, నేను నిన్ను దీవించబోతున్నాను. వాళ్ళు నువ్వు కింద ఉండాలనుకుంటున్నారు, నేనేమో నేను ఉన్నతమైన స్థలాల్లో నడువు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు దరిద్రుడిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు, నేను నీకు ఐశ్వర్యం కలుగు చేయబోతున్నాను. నువ్వు ఎప్పుడు ఏడవాలని వారు కోరుకుంటున్నారు, నీ దుఃఖాన్ని నాట్యంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను దీవించబోతున్నాను. నీ నోటి నిండా నవ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ హృదయంలో ఆనందధ్వనులు, కేకలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శత్రువుల ఇచ్చ నెరవేరకుండునుగాక, నీ శత్రువుల కోరిక నెరవేరకుండునుగాక. సంఘమందు ఆయన ఉద్దేశాలు, ఆయన కృపలు, ఆయన ఆలోచనలు నెరవేరునుగాక. హల్లెలూయా. నీ శత్రువుల కోరిక ఎప్పుడైతే నీ పక్షంగా నెరవేరదో, నువ్వు ఎప్పుడైతే దీవించబడతావో, నువ్వు దేవుడికి ఇష్టడు అని అప్పుడు అర్థమవుతుందట. చూడండి, అదే అధ్యాయంలో మనకి ఆ విషయం కూడా రాయబడింది. 11వ వచనం, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. ఆమేన్. దేవుడికి నేను ఇష్టం అని ఎప్పుడు తెలుస్తా చెప్పండి? నా శత్రువు సంతోషంగా ఉండకూడదు, నా శత్రువు నా మీద సంతోషపడకూడదు. ఆడెప్పుడు చంకలు కొట్టుకుంటాడు, అయిందా, మంచి పని అయింది, అలాగే అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటాడు. నేను దరిద్రతలో ఉంటే, నేను కష్టంలో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే, నేను సమస్యలో ఉంటే, నేను ఆపదలో ఉంటే, అప్పుడు వాడు ఏమనుకుంటాడు, మంచి పని అయింది, అది అలాగే అవ్వాలి అనుకుంటాడు. కానీ దేవుడట వాడు ఉల్లసించకుండా చేస్తాడట, వాడు చంకలు గుద్దుకోకుండా చేస్తాడట, వాడు సంతోషపడకుండా చేస్తాడట. నన్ను పైకి లేపుతాడట, నన్ను ఆశీర్వదిస్తాడట, నన్ను బలపరుస్తాడట. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆయనకి ఇష్టుడని. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయనకి నేనంటే ఇష్టమని ఆయన నిరూపించుకుంటాడు. నీకు ఆయన అంటే ఇష్టం అని ఎట్లా నిరూపించుకోవాలి? ఎలా నిరూపించుకుంటారు? చంటి, నువ్వు ఎలా నిరూపించుకుంటావు? దేవుడు అంటే నీకు ఇష్టమే, ఎలా నిరూపించుకుంటావు? భక్తితో నిరూపించుకుంటాడంట. దేవుని స్తోత్రం. నువ్వు ఎట్లా నిరూపించుకుంటావురా? పరిచర్య చేసి నిరూపించుకుంటాడంట వీడు. దేవునికి స్తోత్రం. నోడైనా బాగా చెప్పాడు రా. ఏంటిది? ఎట్లా నిరూపించుకుంటాడట? పరిచర్య చేసి నిరూపించుకుంటాడంట. ఇక మిమ్మల్ని కూడా అడిగాను అనుకోండి, మీరు కూడా తలొక మాట చెప్పకుండా ఉండరు, ఏదో ఒకటి చెప్పాలిగా చెప్తారు. దేవునికి స్తోత్రం. చేసేది చెయ్యింది తర్వాత సంగతి. అయితే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని, ఆయన నీకు ఇష్టమని ఆయనకు కూడా అర్థం కావాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అర్థం కావాలంటే నువ్వేం చెయ్యాలో తెలుసా? ఇవ్వాలి. ఆమెన్. నిన్నే సమర్పించుకో. ఆమెన్, ఆమెన్. నీ బిడ్డనిచ్చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆస్తిలో భాగం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చుట ద్వారా ఆయనంటే నీకు ఇష్టమని ఆయనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేక లేక వృద్ధాప్యంలో భార్య గర్భం ఒడిగిపోయింది, భర్త చూస్తే ముసలోడైపోయాడు, ఇద్దరు కలిపి బుడ్డోడు పుట్టాడు. వాగ్దాన పుత్రుడు, సామాన్యుడు కాదండోయ్, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. పిల్లోడు చిన్నప్పటి నుంచి లేక పుట్టాడేమో. ముసలం వదలట్లా పిల్లోడిని, ముసలోడు వదలట్లా. ఇద్దరు గొడవలు ఆడుకుంటారు. నా పక్కన పడుకుంటాడు అంటాడు ముసలోడు. ముసలమ్మ అంటది, ఏమయ్యా నిన్న పడుకోబెట్టుకున్నావుగా, ముచ్చట తీరలేదు నీకు, నా పక్కన పడుకుంటాడులే, ఊరుకోవయ్యా అంటది ముసలమ్మ. రోజు గొడవే పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి ఇద్దరికి. సరే, మొత్తానికి పుట్టాక చక్కగా వారు కొనసాగుతున్నారు. బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడేమో, వాడి మీద ఉన్నంత ప్రేమ, వాడి మీద ఉన్నంత ఇష్టం సామాన్యమైన ఇష్టం కాదండి. యవ్వన వయసు వచ్చాక పిల్లోడిని చూసి ఏమనిపిస్తుంది? మా అబ్బాయి బాగా ఎదిగాడు, చక్క పెద్దోడు అయ్యాడు, తయారయ్యాడు బిడ్డ అని చెప్పి అనిపిస్తుందా? అనిపించదా? చేతికొచ్చాడు మా పిల్లోడు అనుకునే టైంకి అబ్రహామా ప్రభా పిలిచావా? అవును, నీ కుమారుడు నాకు కావాలి. మారు మాట లేదు. రాత్రి దర్శించబడి ఉదయాన్నే లేచి గాడిద గంట కట్టి పిల్లాన్ని తీసుకొని
మోరియా పర్వతం మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బిడ్డ అడుగుతున్నాడు, నాన్న ఎక్కడికి తీసుకెళ్ళినా ముందే చెప్తావుగా, నేను బీచ్కి తీసుకెళ్తానంటావు, ముందు నుంచి ఊరించి 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 తీసుకెళ్తావు, ఉదయాన్నే బయలుదేరావు, ఎక్కడికి నాన్న అంటే అబ్రహాం అంటాడు, బలివ్వడానికి వెళ్తున్నావులే నాన్న. అదో రకంగా ఉన్నావు. ఏంటి నాన్న, నవ్వినా నవ్వినట్టుగా లేదు, ఏదో మాట్లాడుతున్నావు కానీ ఎడముఖం పెడముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఏమైంది నాన్న, ఎందుకు వెళ్తున్నావు నాన్న, చెప్పు నాన్న. బలివ్వడానికి వెళ్తున్నావురా. బలి పశువు ఏది నాన్న? యెహోవా యీరే, దేవుడే చూచుకొనును. ఇస్సాకును తీసుకొని వెళ్ళి కట్టెలు పేర్చి కట్టెల మీద పరుండబెట్టాడు, కత్తెత్తాడు. ఇస్సాకుని దేవునికి అర్పణగా ఇద్దామని, ఇస్సాకును దేవునికి ఇచ్చేద్దామని అడిగిన దేవునికి మారు మాట మాట్లాడక, భార్యతో చెప్తే అడ్డగిస్తాదేమోనని భార్యకు తెలియకనే తీసుకొని వెళ్ళి అర్పించేద్దామని కత్తెత్తితే అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం, చప్పట్లు కొట్టండి, అబ్రహామా అబ్రహామా, ఇప్పుడు అర్థమైంది నేనంటే నీకు ఇష్టమని, ఇప్పుడు అర్థమైంది నీవు నన్ను ప్రేమిస్తున్నావని. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఎప్పుడు అర్థమవుతుంది దేవునికి? ఇచ్చినప్పుడు, మన బిడ్డల్ని అర్పించినప్పుడు, మన జీవితాలను అర్పించినప్పుడు, మన రూపాయి ఇవ్వడానికి వెనక్కి తీయలేనప్పుడు, మరో ఆలోచన లేకుండా దేవునికి నీ దశంభాగాన్ని, నీ ప్రథమ ఫలాన్ని, నీ మ్రొక్కుబళ్ళని, నీ కానుకలని అర్పిస్తున్నప్పుడు అర్థమవుతుంది నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన నువ్వు ఇష్టపడాలి, ఆయన నిన్ను ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడితే ఆయనకి ఇవ్వాలి, ఆయన ఇష్టపడితే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువులు ఇచ్చక నిన్ను అప్పగించకుండా నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్ చెప్పండి. నీ శత్రువుల కోరిక నెరవేరకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు నిన్ను సంకలు కొట్టుకోకుండా, నీ శత్రువులు నిన్ను సొల్లసించకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమందు నీవు తప్పించబడతావు. ఈరోజు గడిచినట్టుగా ప్రతిరోజు గడుస్తుంది అనుకుంటున్నారా? ఆపదలు రాకుండా ఉంటాయా? వస్తాయి. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు కూడా అవుతాయి అనే సామెత కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను సేవలో చాలా బాధలు పడుతూ ఉండొచ్చు, కానీ ఒక దినం రాబోతుంది, సేవలో సర్వసమృద్ధిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడిని మహిమపరుద్దాం. రాజుగారి దగ్గరికి ఒకడు వెళ్ళాడట తప్పు చేసి. ఆ తప్పు తెలిసిపోయి, రే వీడికి ఉరి శిక్ష వేయండి అన్నాడు. రాజుగారు నాకు గనక ఉరి శిక్ష చేశారంటే మీకు ఒక రహస్యం తెలియదు అన్నాడు. ఏంట్రా, ఏమి రహస్యం రా అంటే, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 6 నెలల తర్వాత నేను ఒక చోటకి వెళ్తానని, ఆ చోట కోహినూరు వజ్రం ఉంటుందని నాకు దేవుడు తెలియజేశాడు. నువ్వు గనక నన్ను ఉరేయకుండా ఉంటే నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను, నీ కోరిక కూడా దేవునితో మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. అరే నిజంగా నన్ను తీసుకెళ్తావా అన్నాడు. నిజంగా తీసుకెళ్తాను అన్నాడు. సరే ఈ లోపు మరి నేను పోషించబడడం కోసం నాకు పారితోషికం ఇప్పించన్నాడు. వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, డబ్బు అంతా సిద్ధపరుస్తున్నాడు రాజు. అన్ని తీసుకెళ్ళి శుభ్రం ఖర్చు పెట్టుకొని తింటున్నాడు. 3 నెలలు గడిచింది. ఆ పక్కింటోడు అడిగాడు, రే దేవుడు కనిపించాడు అన్నావు, కోహినూరు వజ్రం అన్నావు, ఇవన్నీ నిజాలేనా అని అడిగాడు. అది ఆడంటాడు, ఎవడు చెప్పాడు రా నిజాలను అన్నాడు. ఏంట్రా అంటావు, రాజుగారికి తెలిసిందంటే నీ పని అయిపోద్దిరా అన్నాడు. ఏడు రే అలా కాదు, రాజుగారికి నేను చెప్పిన మాట వాస్తవమే, వారు పిచ్చోడా, వెంటనే ఊరేసేసేవాడు, 6 నెలలు గ్యాప్ దొరకలేదు అన్నాడు. ఏడు ఏమన్నాడు, 6 నెలలు బతికానురా నా తెలివితో. ఒరే 6 నెలలు ఏమైనా జరగవచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరగవచ్చో చెప్పు, ఏం జరగవచ్చురా, ఈ 6 నెలలు ఏం జరుగుద్ది అన్నాడు. రాజు పోతాడేమో, హార్ట్ అటాక్ వచ్చి, అప్పుడు ఉరిశిక్ష ఎవడేస్తాడు? భూకంపం వచ్చి, సునామీ వచ్చి కోటంతా కొట్టుకుపోద్దేమో, నిజంగానే దేవుడు నా ప్రత్యక్షం అవుతాడేమో, ఏదైనా జరగొచ్చురా అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా జరగచ్చు మీ జీవితంలో ఈ సంవత్సరంలో. ఆమెన్ చెప్పండి. ఏం జరుగుద్ది? ఏదైనా జరగవచ్చు.
మిమ్మల్ని బ్రతికించింది దేవుడు ఎందుకో తెలుసా? మీ జీవితంలో ఏదో చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన మీకు ప్రత్యక్షం కావచ్చు, మీ జీవితాలు ఆశీర్వదించవచ్చు, మిమ్మల్ని పైకి లేపొచ్చు, మీకు ఒక గొప్ప మలుపును అనుగ్రహించవచ్చు. మిమ్మల్ని ఏ విధము చేతనైనా కానీ ఆయన విమోచించి 2019వ సంవత్సరంలో నిలవబెట్టబోతున్నాడు. అందుకే మరొక సంవత్సరాన్ని నీకు దయా కిరీటంగా ఇచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. 2వ వచనం, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది నిన్ను పైకి లేపడానికి, నిన్ను బ్రతికించింది నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి. భూమి మీద నువ్వు ధన్యుడుగా ఎంచబడబోతున్నావు. భూమి మీద నీకు కీర్తి కలగబోతుంది. అద్భుతమైన రీతిలో మీలో కొందరు లేపబడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మీ మీద ఉన్న ప్రతి శాపము కూడా విమోచించబడి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లేపబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను. యేసు నామములో స్వస్థత, హీల్ రైట్ నౌ. ఇప్పుడే మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు యేసు నామములో. గత సంవత్సరములో ఏ కార్యాలైతే మీరు చేశారో వాటికి సాక్షులుగా నీ బిడ్డలు నిలవబెట్టండి ప్రభా. రెండింతలాగా ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి, కృపతో నింపండి, బలపరచండి. ఇప్పుడే దయ్యాలు వెళ్ళిపోవునుగాక, సూచక్రియలు అద్భుతాలు జరుగునుగాక. యేసునామములో నీ కృప సంఘం మీద దిగివచ్చునుగాక. యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.